అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు ఈ మల్లె చెట్లలో నాగరత్నం అనే రైతు సంరక్షణ విధానం మీకు తెలియజేస్తాను. ఈ అమ్మ వచ్చేసి స్టార్టింగ్ నుంచి కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ పెట్టుకుంది. వర్మీ కంపోస్ట్ వాడుతుంది మొక్కలకి. తర్వాత దానికి ఏమి తెగులు పురుగు ఉన్నా కూడా మన సేంద్రియ పద్ధతిలో కషాయాలు ద్రావణాలు స్ప్రే చేస్తుంది అనమాట. చూపిస్తున్నాను చూడండి. అలా మగ్గలన్నీ కూడా పండు మాగి చిన్న మగ్గే ఎర్రగైపోయి అది రాలిపోతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఆ మగ్గలన్నీ అలా ఉన్నాయి కదా, చిన్న చిన్న మగ్గలన్నీ కూడా ఎర్రగైపోతున్నాయి, పూర్తి మగ్గ కాకనే ఎర్రగైపోతున్నాయి. సో దానికి ఏం చేయాలా అనే ఆలోచనతో అడగడంతో అలోవెరా పచ్చిమిరపకాయ చూడండి, ఆ విధంగా మగ్గలన్నీ ఎర్రగినాయి. సో దీనికి వచ్చేసి అలోవెరా పచ్చిమిరపకాయ తెల్లగడ్డ పసుపు వేపాకు అనమాట. సో ఈ ద్రావణాన్ని తయారు చేసి స్ప్రే చేయమని చెప్పడంతో ఆమె దాన్ని తయారు చేసుకొని చుట్టూ కూడా అన్ని మొక్కలు కూడా పెట్టుకుంది. అక్కడ టెంకాయ చెట్లు ఉన్నాయి, బీర చెట్లు ఉన్నాయి, అనప చెట్టు ఉంది, చుట్టూ కనకాంబరాల చెట్లు ఉన్నాయి, పెన్షింగ్ల ఆ విధంగా ఎర్రగైపోయినట్టు మగ్గులన్నీ కూడా. సో దానికి ఈ విధంగా ఆమె ద్రావణం తయారు చేసుకొని మల్లె మొగ్గలకి స్ప్రే చేస్తూ ఉందన్నమాట. మొత్తం ఒక 10 లీటర్ల నీళ్ళల్లో కలుపుకుంది. సో తర్వాత ఆమె దాన్ని ఫిల్టర్ చేసి 10 లీటర్ నీళ్లు కలిపి మల్లె మొగ్గలకి చుట్టూ ఉండే కనకాంబరాలకి అన్ని మొక్కలకి కూడా ఆమె స్ప్రే చేయించింది. చూడండి, పక్క సైడ్ వచ్చేసి బీన్స్ చెట్టు ఉంది, అనపకాయ చెట్టు ఉంది. సో అన్నిటికీ ఆయన స్ప్రే చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ద్రావణాలు కానీ కషాయాలు కానీ స్ప్రే చేయాలంటే మొక్క మొత్తం తడసాలన్నమాట. ఆ విధంగా స్ప్రే చేస్తేనే పురుగు అనేది చనిపోయే ఆస్కారం ఉంటుంది, తెగులున్నా కూడా పోతుంది. ఎందుకంటే పైన ఆకు కంటే కూడా కింద ఆకులోనే పురుగు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని మొక్క పైన కింద ఆకులు తడిసే విధంగా ఎప్పుడు కూడా మన కషాయాలు ద్రావణాలు స్ప్రే చేయాలి. అవి కూడా ఉదయం 8 లోపల లేదంటే సాయంకాలం 5 పైన స్ప్రే చేయాలా. మేము చెప్పిన సేంద్రియ వ్యవసాయంలోనే కషాయాలు ద్రావణాలు ఎరువులు తయారు చేసి వాళ్ళ పొలాలకి పంటలకి దాంట్లోకి ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటే మొగ్గల చెట్లు కనకాంబరాల చెట్లు పూల చెట్లకు కూడా వాడినారు. సో వాళ్ళ ద్వారా కూడా మీకు ఎక్స్పీరియన్స్ తెలియజేస్తాను. సో రత్న, ఇప్పుడు నువ్వు ఈ మొగ్గల చెట్లకు కదా, ఇప్పుడు ఈ రోజు ఏం వాడినావు? కలబంద, మళ్ళీ వేపాకు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ ద్రావణము తయారు చేసి కొట్టినా. సో ఇది దేనికోసం? అది మగ్గ అంతా పుల్లగా పడతా ఉంది, ఎర్రగా అయిపోయేది. అందుకు చీడ అవన్నీ వెళ్ళిపోయేసే కోసం చేసినావు. ఇంతకు ముందు ఏమన్నా తయారు చేసినావు? చేసినాం. ఏం చేసుకున్నావు? ఉర్లగడ్డ అవి వేసి చెట్లకు ముక్కలు కోసిన. ఉర్లగడ్డ ద్రావణం. ఉర్లగడ్డ అంటే భాస్వరం. మళ్ళీ అన్నం గంజు, గంజి ద్రావణం కూడా చేసినావు. అవి వేసిన. సో అంటే నువ్వు ఇప్పుడు అంతా రసాయనిక ఎరువులు వాడుకోకుండా మన సేంద్రియ పద్ధతుల్లోనే కషాయాలు ద్రావణాలు తయారు చేసి మొక్కలకు వాడుతుండవు. ఏమేం పంట? పూల చెట్లేనా? పూల చెట్లే, మొగ్గల చెట్లు, కనకాంబరాలు. సో నీకు బాగా అనిపించిందా? పురుగు అనేది తక్కువైంది? పర్వాలేదా? అందుకోసమే ఇప్పుడు ఆడతాను. మళ్ళీ చేయించుకుంటే అందుకే అడిగిండేది. ఓకే. సో నీకైతే ఈ పద్ధతుల్లోనే ముందుకు పోతావు. నువ్వు రసాయనిక ఎరువులు వాడవు? నిజంగా వాడవు? లేదు, బాగుంది కాబట్టి. ఎందుకంటే 10 మంది వింటారు, చూస్తారు. మనము దేన్ని అబద్ధం చెప్పకూడదు. లేదు మేడం, మనకు బాగుంది అంటే వాళ్ళు పాటిస్తారు అన్నమాట. ఎరువు కూడా అంత ఎరువు వేస్తాను మేడం. వర్మీ కంపోస్ట్ ఉంది నీ దగ్గర, అది కూడా చేస్తాను చెట్లు. సో వర్మీ కంపోస్ట్ వాడుతున్నావు. తర్వాత మనం చెప్పిన సేంద్రియ పద్ధతులు ద్రావణాలు కషాయాలు తయారు. సో నువ్వు భాస్వరం వాడినావు, పొటాషియం వాడినావు, తర్వాత అలోవెరా, వేప, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ కషాయం. సో తర్వాత ఏం చేసినావు? గంజి ద్రావణం కూడా ట్రై చేసినావు పువ్వులకి. సో పువ్వులు అయితే మగ్గలు అయితే చూడు, సీజన్ కాదు కానీ మగ్గలు అయితే సూపర్ గా వచ్చినాయి, బాగా వచ్చినాయి మేడం. అందుకే కొట్టాలనేసి ఇప్పుడు దీన్ని తయారు చేసి చిన్న ఇప్పుడు మగ్గకు ఏదైనా కొంచెం ఎండలు ఎక్కువైనాయి కదా, అది వచ్చింటుంది, లేదంటే ఒక తెగులు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేసిండే కషాయానికి నువ్వు ఇప్పుడు కొట్టినావు కదా, ఆ ద్రావణానికి ఖచ్చితంగా పోతుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, 4వ రోజు తర్వాత ఈ మగ్గ చెట్లు ఇలా ఫ్రెష్ గా తయారైనాయి. ఆ ఎరుపు మొగ్గ అంతా రాలిపోయింది, కొత్తగా ఫ్రెష్ మొగ్గ తయారవుతూ ఉందన్నమాట.